నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ఎంటర్టైన్మెంట్స్. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన దాదాపుగా 25 రోజులు దాటింది. అయితే ఈ ఘటనపై అందరూ రియాక్ట్ కాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో చూడాలని చాలా మంది వెయిట్ చేశారు. తాజాగా ఆయన ఈ కేసు గురించి రియాక్ట్ అవ్వడమే కాకుండా చాలా వివరంగా పలు విషయాలు ప్రస్తావించారు. అటు తెలంగాణ ప్రభుత్వం తప్పు లేదంటూ, ఇటు అల్లు అర్జున్ మిస్టేక్ కూడా లేదంటూ బ్యాలెన్స్ చేస్తూ పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా అసలు అల్లు అర్జున్ ఆనాడు థియేటర్ కి ఎందుకు వెళ్ళి ఉంటారో కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ప్రతి నటుడు ప్రేక్షకుల ముందు ప్రశంసలు కోరుకుంటారు. అందుకే మొదటి రోజున థియేటర్ కి వెళ్ళి సినిమా చూస్తారు. మూవీ విడుదలైన రోజు ప్రతి నటుడికి ఓ పరీక్షా సమయం. బహుశా అల్లు అర్జున్ అందుకే థియేటర్ కి వెళ్ళి ఉంటాడు. ఏ నటుడైనా ఎందుకు థియేటర్ కి వెళ్ళాలనుకుంటాడో తెలుసా? సినిమా బాగా లేకపోతే తిడతారు, అలాగే బాగుంటే ప్రశంసిస్తారు కూడా. అందరికీ స్తుతించడం కావాలి, దేవుడికి కూడా మనం కీర్తిస్తాం. నువ్వు గొప్పవాడివి స్వామి అని అంటాం. అలాగే నటుడు కూడా తన నటనని ప్రేక్షకులు ఎలా స్పందిస్తారో చూడాలనుకుంటారు. వాళ్ళ నుంచి వచ్చే ప్రశంసలు వెలకట్టలేం అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. ఇదే సందర్భంలో తాను ఎందుకు థియేటర్కి వెళ్ళడం మానేశారో కూడా పవన్ చెప్పారు. నేను థియేటర్కి వెళ్ళి సినిమా చూడడం, ఎందుకంటే ప్రేక్షకుల అనుభూతిని పాడు చేయడం నాకు ఇష్టం లేదు. నేను నటించిన 3వ సినిమా తర్వాత థియేటర్కి వెళ్ళడం మానేశా అంటూ పవన్ అన్నారు. ఇలా బన్నీకి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అసలు అల్లు అర్జున్ థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిన అవసరం ఏముంది? ఇంట్లో కూర్చొని హోమ్ థియేటర్లో చూడొచ్చు కదా అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లకి పవన్ కళ్యాణ్ సమాధానం ఇచ్చినట్లు అయింది. అలాగే బన్నీ ర్యాలీగా వెళ్తూ ఫ్యాన్స్ కి అభివాదం చేశాడని రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా పరోక్షంగా పవన్ స్పందించారు. హీరోలు, నాయకులు బయటికి వచ్చినప్పుడు అభివాదం చేయాల్సిందే, ఎందుకంటే అలా చేయకపోతే పొగరనుకుంటారు. చేయి ఊపుతున్నాడంటే అక్కడ అర్థం ఎంజాయ్ చేయడం కాదు, వాళ్ళని గౌరవిస్తున్నాడండి అంటూ పవన్ కళ్యాణ్ అన్నారు. అలా అల్లు అర్జున్ ని సపోర్ట్ చేస్తూ పలు విషయాలు పవన్ మాట్లాడారు. అలాగే ఈ ఘటనలో ముందస్తుగా కొన్ని చర్యలు తీసుకుని ఉంటే ఇక్కడి వరకు వచ్చి ఉండేది కాదని కూడా సూచనలు చేశారు.